1947 ఆగస్టు 15న భారతదేశంకు స్వాతంత్రం ఇచ్చిన విషయం అందరికీ తెలుసు. అప్పుడు యావత్ భారతదేశం స్వాతంత్ర వేడుకలు జరుపుకుంది. కానీ హైదరాబాద్‌కు మాత్రం స్వాతంత్రం రాలేదు. హైదరాబాద్‌కు స్వాతంత్రం ఎందుకు రాలేదు అనే విషయాలను మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. స్కిప్ చేయకుండా చివరి వరకు తప్పకుండా చూడండి. భారతదేశానికి స్వాతంత్రం వచ్చే ముందు భారతదేశం భౌగోళికంగా 2 ప్రాంతాలుగా విడిపోయి ఉండేది. అందులో ఒకటి బ్రిటిష్ ఇండియా, మరొకటి సంస్థానాలు. బ్రిటిష్ పాలనలో భారత్‌ను గవర్నర్ జనరల్స్ మరియు వైస్రాయ్‌లు పరిపాలించారు. సంస్థానాలను రాజులు మరియు నవాబులు పరిపాలించారు. స్వాతంత్ర సమయంలో భారతదేశంలో మొత్తం 565 సంస్థానాలు ఉండేవి. బ్రిటిష్ పాలకులు భారతదేశానికి స్వాతంత్రం ఇచ్చినప్పటికీ సంస్థానాల విషయంలో మెలిగపెట్టి వెళ్లడం సమస్యగా మారింది. బ్రిటిష్ ప్రభుత్వం సంస్థానాలకు స్వయం నిర్ణయాధికారాన్ని కట్టబెట్టారు. మొత్తం 565 సంస్థానాలలో 562 సంస్థానాలు స్వచ్ఛందంగా భారత్‌లో విలీనమయ్యాయి. కానీ కాశ్మీర్, జునాగఢ్, హైదరాబాద్ సంస్థానాలు మాత్రం స్వతంత్ర రాజ్యాలుగా ఉంటామని ప్రకటించాయి. కొన్ని రోజుల తర్వాత కాశ్మీర్ సంస్థానం పరిపాలిస్తున్న రాజా హరిసింగ్ భారతదేశంలో విలీనానికి ఒప్పుకున్నారు. ఆ తర్వాత జునాగఢ్ సంస్థానంలో పరిపాలిస్తున్నటువంటి నవాబ్ మహబూబ్ ఖాన్ కూడా తన సంస్థానాన్ని భారతదేశంలో విలీనానికి ఒప్పుకున్నారు. కానీ హైదరాబాద్‌ని పరిపాలిస్తున్న 7వ నిజాం మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ హైదరాబాద్‌ని భారతదేశంలో విలీనానికి ఒప్పుకోలేదు. అప్పటి భారత గవర్నర్‌గా పనిచేస్తున్న బ్రిటిష్ జనరల్ లార్డ్ మౌంట్ బాటన్ మరియు అతని ప్రతినిధులు కూడా నిజాం రాజుకు అధికారాన్ని ఇచ్చేసి వెళ్లిపోయారు. హైదరాబాద్‌ను స్వతంత్ర దేశంగా నిలబెట్టాలన్నదే నిజాం రాజు యొక్క కోరిక. ఎందుకంటే హైదరాబాద్‌కు అప్పటికే సొంత కరెన్సీ, సొంత రైల్వే రవాణా వ్యవస్థ, ఎయిర్‌పోర్ట్, ఇంకా శక్తివంతమైన సైన్యం కూడా ఉండేవి. బొగ్గు, ఇనుము సహా అనేక ఖనిజ సంపదలతో హైదరాబాద్ సంపన్నమై ఆ రోజుల్లోనే ప్రపంచంలో అత్యంత ధనవంతుడుగా నిలిచాడు నిజాం నవాబ్ మీర్ ఉస్మాన్ అలీ ఖాన్. 1947 ఆగస్టు 15న భారత్ అంతా త్రివర్ణ పతాకం రెపరెపలాడుతుంటే హైదరాబాద్లో మాత్రం నిజాం తన రాజ్యాన్ని స్వతంత్ర దేశమని ప్రకటించి పసుపు రంగు అషఫ్జాహీ జెండాను ఎగరవేశాడు. 565 సంస్థానాలలో 564 సంస్థానాలు భారత్‌లో విలీనం అవ్వగా తెలంగాణ ప్రజలు నిజాం నిరంకుశ పాలనపై పోరాటం ప్రారంభించారు. తెలంగాణ ప్రజలు కూడా భారతదేశంలో ఉండాలని వారి కోరిక. దీంతో భూస్వాములకు, దొరలకు వ్యతిరేకంగా తెలంగాణలో ఉద్యమాలు మొదలయ్యాయి. తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట ఉద్యమం మొదలైంది. హైదరాబాద్ సంస్థానాన్ని భారతదేశంలో విలీనం చేయడం అంత ఈజీ కాదని అప్పటి కేంద్ర హోంశాఖ మంత్రి సర్దార్ వల్లభాయ్ పటేల్ ముందే గుర్తించాడు. ఎందుకంటే నిజాం సంస్థానం అనేది దేశంలో పెద్ద రాజ్యం. భారతదేశంలో విలీనానికి ముందు నిజాం రాజ్యం 82,000 చదరపు మైళ్ల విస్తీర్ణంలో ఉంది. ప్రపంచంలోనే నిజాం రాజు అత్యంత ధనికుడు. ఇంత బలమైన నిజాం రాజు చేతిలో ఉన్న హైదరాబాద్ రాజ్యాన్ని దక్కించుకోవడం అనేది అంత మామూలు విషయం కాదు. హింసా మార్గంలో కాకుండా చర్చల ద్వారానే హైదరాబాద్ సంస్థానాన్ని విలీనం చేసేందుకు భారత ప్రభుత్వం సంవత్సరం పాటు ప్రయత్నించింది. భారతదేశం మధ్యలో ఉన్న హైదరాబాద్ స్వతంత్రంగా ఉండడం అనేది దేశ భద్రతకు ముప్పు అని, ఏ విధంగా అయినా హైదరాబాద్ సంస్థానాన్ని భారతదేశంలో విలీనం చేసుకోవాలని నెహ్రూ గారి ముందు పటేల్ గారు ప్రతిపాదనను పెట్టారు. నిజాం రాజు స్వతంత్రంగా ఉంటామని చెప్పి విలీనానికి గడువు కావాలని కోరిన నిజాం రాజు భారత్‌తో చర్చలు జరుపుతూ ఒకవైపు పాకిస్తాన్‌కు 20 కోట్లు ఇచ్చినట్లు పటేల్ గారికి ఆధారాలు దొరకడంతో పటేల్ నిజాంకు గడువు ఇచ్చేందుకు నిరాకరించాడు. ఇదొక్కటే కాదు, కరాచీలో హైదరాబాద్ సంస్థానం తరపున ప్రజా సంబంధాల అధికారిని కూడా నియమించారు. దీంతో నిజాం వైఖరిపై పటేల్కు సందేహం కలిగింది. నిజాం తన రాజ్యాన్ని కాపాడుకునేందుకు రజాకార్ సైన్యాన్ని సృష్టించారు. దీనికి అధిపతి కాసిం రజ్వీని నియమించాడు. కాసిం రజ్వీ నేతృత్వంలో రజాకారులు మహిళలపై అత్యాచారాలు, హిందువులను చంపడం, ప్రజలపై దౌర్జన్యాలు, హింసలకు పాల్పడుతూ మరణ హోమం సృష్టించారు. వీరి అగడాలు ఇతర ప్రాంతాలకు విస్తరించడంతో ఇక ఉపేక్షించి లాభం లేదని భావించిన పటేల్జీ హైదరాబాద్ సంస్థానాన్ని భారత్లో విలీనం చేయడానికి నిర్ణయించుకున్నారు. ఆ ఫలితమే భారత సైన్యం చేపట్టిన పోలీసు చర్య. దీన్ని ఆపరేషన్ పోలోగా పిలుస్తారు. పటేల్ ఆదేశాలతో భారత సైన్యం జనరల్ జయంత్ నాథ్ చౌదరి ఆధ్వర్యంలో ఆపరేషన్ పోలో 1948 సెప్టెంబర్ 13న ప్రారంభమైంది. హైదరాబాద్ రాజ్యాన్ని 4 వైపుల నుంచి భారత సైన్యం చుట్టుముట్టింది. కోలాపూర్, ఔరంగాబాద్, బెజవాడ, ఆదిలాబాద్ నుంచి సైన్యం హైదరాబాద్ రాజ్యం వైపు పోలీసు చర్య చేపట్టింది. మొదటి 2 రోజులు నిజాం సైన్యం నుంచి ప్రతిఘటన ఎదురైనా ఆ తర్వాత ఏమీ చేయలేకపోయారు. సెప్టెంబర్ 17 సాయంత్రం 5 గంటలకు భారత సైన్యం హైదరాబాద్కు చేరిపోయింది. దాంతో తప్పని పరిస్థితులు ఓటమిని అంగీకరించాల్సి వచ్చింది. హైదరాబాద్ సంస్థానాన్ని భారతదేశంలో విలీనం చేస్తున్నట్లు ఒప్పుకొని నిజాం రాజు దక్కన్ రేడియో ద్వారా భారత ప్రభుత్వానికి మరియు ప్రజలకు తెలియజేశారు.
ఈ ప్రకటనతో వేలాది మంది విధుల్లోకి వచ్చి జాతీయ పతాకాలు ఎగరవేశారు. మొత్తం 108 గంటల్లో హైదరాబాద్ సంస్థానాన్ని పటేల్ భారత్లో అంతర్భాగం చేయగలిగారు. దీంతో నిజాం పాలన ముగిసింది. హైదరాబాద్ రాష్ట్రం భారతదేశంలో విలీనం అయిన తర్వాత ఎంకే వెల్లోడి రాష్ట్ర ముఖ్యమంత్రిగా నియమితులయ్యారు మరియు మీర్ ఉస్మాన్ అలీఖాన్ 1950 జనవరి 26న రాజ్ ప్రముఖ్ అయ్యారు. 1956లో భాషా ప్రాతిపదికన రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణలో హైదరాబాద్ రాష్ట్రంలోని తెలుగు మాట్లాడే తెలంగాణ ప్రాంతం ఆంధ్ర రాష్ట్రంతో కలిపి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంగా ఏర్పడింది. ఇప్పుడు రాజధాని హైదరాబాద్గా ఉండేది. 2014 జూన్ 2న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుండి విడిపోయి హైదరాబాద్ రాజధానిగా భారతదేశంలో 29వ రాష్ట్రంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరెన్నో ఆసక్తికరమైన చారిత్రక విషయాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.